దేవుని నామమునకు మహిమ కలుగునుగా. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరొక నూతన దినంలో ఇలాగున ప్రభుని ఆరాధించి ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించి ఆయన ఘనపరిచే కృప, ఆయన నామాన్ని ఎత్తిపెట్టి ఆయన స్తుతించే కృప దేవుడు మనకు అనుగ్రహింప చేసినందుకు దేవాది దేవునికి సజీవులుగా ఉంచిన ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం మన ఊపిరి కలిగి ఉన్నాం, ప్రాణ ప్రాప్తులుగా ఉంచబడ్డామంటే ఆయన ఉచితమైన కృపే. క్షణభంగురమైన మన జీవితాలను, మన ఆయుష్ను దేవుడు పొడిగింప చేస్తూ ఆయనలో కొనసాగింప చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలో నుంచి పత్రికల్లో నుంచి మన అనేకమైన అంశాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఈ దినము కొరకైన అంశము దేవుడు సత్యవంతుడు. గాడ్ ఈస్ ట్రూ. హల్లెలూయా. సత్యవంతుడైన వాడు మరి ఏమై ఉన్నాడు, మరి ఎలాగున క్రీస్తు ప్రభు కూడా మరి సత్యవంతుడై ఉన్నాడు. దేవుడే కాదు, క్రీస్తు ప్రభు కూడా సత్యవంతుడై ఉన్నాడు. మనము ఎలాగున ఆ సత్యవంతునిలో మనం ఇమిడి ఉన్నాము అనే విషయాలు మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఆ సువార్త, యోహాను సువార్త పత్రికలో నుంచి ఉదయకాలము మనము ధ్యానిద్దాము. దేవుడు సత్యవంతుడు అంటే ఆయన నిజమైన వాడు మరియు నమ్మదగిన వాడని బైబిల్ నొక్కి వక్కాణిస్తున్నట్లుగా మనం చూడగలము. ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రధాన సిద్ధాంతమైనది. అంతే కదా. దేవుడు సత్యవంతుడు. హిస్ ట్రూ గాడ్. గాడ్ ఈస్ ట్రూ. మరి ఆ అనేకమైన వాక్యాలు దేవుని యొక్క సత్యసంధతను మరి ఆ ఆయన నిజమైన దేవుడుగా మరి గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను గురించి మరి మరి అనేక విధాలుగా బైబిల్ గ్రంథంలో ఉటంకించినట్లుగా మనం చూడగలము. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నిజమైన వాడు, దేవుడు సత్యవంతుడు. ఇలాగున దేవుడు సత్యము అనేది చెప్పటంలో సత్యం అనేది ఆయన నైతిక లక్షణాలలో ఒకటిగా మనం చూడొచ్చు. ఆయనకున్న గుణ లక్షణాలలో సత్యం అనేది మరి ఆయనకున్న గుణ లక్షణాలలో ఒక లక్షణంగా మనము ప్రస్ఫుటంగా మనం చెప్పవచ్చు. ఆయన సత్యవంతుడు అని చెప్పడానికి మించి సత్యం అనేది ఆయన స్వభావంలోనే ఉన్నట్లుగా, ఆ మూలము, సత్యానికి మూలము ఆయన అయినట్లుగా మరి మనము అర్థం చేసుకోవచ్చు. అనేక విషయాలు ఈ లోకంలో సత్యమైన ఉన్నాయో లేవో కాదు, కానీ దేవుడు మాత్రమే, దేవుడే సత్యమై ఉన్నాడు. ఆయన సత్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి అంతే కాకుండా ఆ సత్యాన్ని ప్రకటించడానికి బైబిల్ గ్రంథము మరి అనేక విషయాలు మనకు బోధించింది. దేవుడు సత్యవంతుడు. ఆయన సత్యమై ఆయన సత్యమై ఉన్నాడు. అంతేకాదు ఆయన యొక్క స్వభావ రీత్యా, ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క లక్షణము మనం చూస్తే గనక రెండు విధాలుగా ప్రభుని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి నైతిక లక్షణం, రెండవది స్వాభావికమైన లక్షణం. ఒకటి వచ్చేసి ఆ లక్షణాలు చూస్తే ఆయన శాశ్వతమైన దేవుడు, అనంతుడైన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు ఎదుగా చూడొచ్చు. మరొకటిగా చూస్తే దేవుడు సత్యము అనేది ఆయన నైతికత గురించి మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. సత్యము అనేది ఆ మూలము ఆయన స్వభావంలోనే ఇమిడి ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. సత్యం అంటే సత్యము దేవుని స్వభావము నుండి వస్తుంది అని మనం అంగీకరించాలి. చాలా విషయాలు మరి సత్యం కలిగి ఉండవు, కానీ దేవుడు మాత్రమే, ఆయన ఒక్కడు మాత్రమే సత్యం కలిగి ఉన్నాడు. ఆయన సత్యవంతుడై ఉన్నాడు. ఈ సత్యము అనే పదానికి హీబ్రూ పదం ఎమెట్ అంటే సత్యము, దృఢత్వము, స్థిరత్వము మరియు విశ్వసనీయత. ఈ యొక్క సత్యము అనే పదానికి ఇన్ని అర్థాలు వచ్చేటట్లుగా ఆ యొక్క హీబ్రూ పదము ఎమెట్ లో నుంచి వాళ్ళు పర్యాయ పదాలుగా తీసుకున్నారు. అదే గ్రీకు పదంలో చూస్తే గనక అలేథియా. ఈ సత్యం అనే పదం అంటే నిజాయితీ, లేకపోతే వాస్తవికత. అంటే ఆ, మరి ఈ దినం మనం ఏదన్నా ఒక మరి ఒక 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 విషయాన్ని, ఇది నిజమైన విషయము, ఇది వాస్తవమైన విషయము అనే కొన్నిసార్లు మనం ఎలా చెప్తాము,
దానికి మించి ఒక నిజాయితీతో కూడినది, ఒక వాస్తవికమైన విషయంగా మరి యొక్క మరి గ్రీకు పదము రాయబడింది. ఈ యొక్క ఇవన్నీ కూడా మనం చూస్తే గనక ఆయన సత్యాన్ని సమర్థించే ఆయన గుణలక్షణమైన మార్పులేనితనము. దేవుడు మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అంతేకాదు, ఆయన అసలు ఏ మాత్రం కూడా ఆయన మరి ఆ ఆ తనకున్న స్వయం భవత్వములో నుంచి ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన మార్పు లేని వాడుగా, అసలు కొలవలేని వాడుగా, మన ఊహకు అందని వాడుగా, అనంతుడుగా, ఆ సర్వశక్తిమంతుడుగా ఉన్న ఆయన, ఆయన యొక్క సత్యము, ఆయన గుణ లక్షణాలు, ఆయన స్వభావము ఎన్నటికీ మారదు. ఈ సత్యానికి మూలము దేవుడే. అదే కదా ఇప్పుడు మనం నేర్చుకుంటుంది. సత్యవంతుడు, సత్యమై ఉన్నవాడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే సత్యమైనాడు, దేవుడు మాత్రమే సత్యము. అంటే ఈ లోకంలో ఇంకా ఏవి కూడా, కొన్ని కల్పనలు ఉన్నాయి, కొన్ని కల్పించి చెప్పబడినవి ఉన్నాయి, కొన్ని రకరకాలుగా ఉన్నాయి, కానీ దేవుడు మాత్రమే సత్యానికి మూలంగా ఉన్నట్లుగా, మరి సత్యం అనేది ఆయన నుండి మాత్రమే ఉద్భవించేదిగా మరి బైబిల్ గ్రంథము చెప్తా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3:4 పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు: నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు మాట్లాడినప్పుడు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మరి దేవుని గురించి ఆ యొక్క పౌలు భక్తుడు అర్థం చేసుకున్న దానిలోంచి మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు అబద్ధికుడు అవుతాడు కదా, అవునా కదా? మనకు ఊరక ఒక్క మాటలోనే మనం తప్పిపోతాం. ఒక మాట ఒకరి నుంచి విన్నాము, ఈ మాటను మరొకరికి తిరిగి మనం చెప్పే సందర్భాల్లో కూడా చాలా సార్లు మనం తప్పిపోతాం. ఏదో కల్పితాలు చెప్తాం, లేకుంటే లేనిపోని కల్పించి చెప్తాం, ఇంకేదో ఒక విధంగా ఉన్న మాటను ఉన్నట్టుగా మనం చెప్పము. కానీ దేవుని యొక్క స్వభావము, ఆయన మాట్లాడే తీరు, ఆయన చెప్పే విషయము, ఒక విషయాన్ని ఒకసారి చెప్తే అది ఎన్నటెన్నటికి అది అలానే ప్రింట్ గా ఒకసారి చెప్పబడిన మాట ఖచ్చితంగా అదే విధంగా ఉంటది. ఇక ఆ మాట ఇక అటు ఇటు మారదండి. అట్టి విధంగా దేవుని యొక్క మాట ఉంటది. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లు అని రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. అంటే మానవుడు అబద్ధికుడు, ప్రతి విషయంలో అబద్ధంలో అసత్యంలో మునిగి తేలుతాడు, గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మరి యోహాను సువార్తలో క్రీస్తు ప్రభు ఒక సందర్భంలో మాట్లాడుతూ 3:33 అంటాడు: ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ పరిశీలనతో అనేక విషయాలు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అంటే మరి యొక్క ముద్ర అనేది ఏంటి? ఖచ్చితం. అదొక సీల్. ఏంటంటే అది ఖచ్చితమైనప్పుడే ఆ యొక్క ముద్ర వేయబడతారు. ఒక రాజ ఉంగరం కానీ, లేకుంటే ఒక గవర్నమెంట్ జీవో పాస్ అయినప్పుడు కానీ అక్కడికి వేసే సీల్, ఎప్పుడు అది సీల్ వేయబడుతుంది? అది ఖచ్చితమైతేనే, ఆర్డర్ రిలీజ్ అయ్యేటప్పుడు, అది బయటికి చలామణి అయ్యేటప్పుడు అది ఒక ఆర్డర్ గా రిలీజ్ అవ్వ, దానికి ఒక ముద్ర, ఒక సీల్ వేసి వస్తుంది కదా. అట్టి విధంగా దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేయబడి ఉన్నదండి. దేవుడు చెప్పిన మాటలు, పలికిన మాటలన్నీ కూడా సత్యాలైనట్లుగా మనం చూడగలము. అది గతంలో మాట్లాడినా, వర్తమానంలో మాట్లాడినా, భవిష్యత్తులో మాట్లాడినా, దేవుడు చేసిన ప్రతి ప్రకటన కూడా నమ్మదగిన మాటలుగా, నమ్మదగిన ప్రభుగా ప్రదర్శించబడినట్లుగా మనము చూడగలము. ఇక బైబిల్ గ్రంథంలో ప్రభు గురించి ఆ దేవుని గురించి మనము ధ్యానిస్తే, ఆ యొక్క నిజము, సత్యము అనే దాన్ని మనం పలికేటప్పుడు ఆ సత్యం గురించి కూడా మనం మాట్లాడాలి. సత్యానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి?
అబద్ధము. నిజానికి ఆపోజిట్ వర్డ్ అబద్ధము. అంటే దేవుని గురించి రాయబడిన మాటల్లో ఆయన సత్యవంతుడు అని రుజువుపరచటానికి ఆయన గురించి రాయబడిన మాట సంఖ్యాకాండము 23:19 చూస్తే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ఆయన మాట ఇచ్చి స్థాపించుకుండునా. హల్లెలూయా. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. హల్లెలూయా. మానవులైన మనము నిరంతరము క్షణ క్షణానికి నిమిష నిమిషానికి అబద్ధం ఆడుతూనే ఉంటాము. కానీ దేవుడు, మరి ఆయన అబద్ధం ఆడటానికి మానవుడు కాడు. ఆయన మాట ఇచ్చి స్థాపించే దేవుడు. మరి ఇక్కడ ఈ యొక్క మాటలు ఆ యొక్క ప్రవక్త అయిన బిలాము నోట వస్తున్నాయి. ఆ ప్రవచనం చెప్పండి. అదే ఈ యొక్క బాలాకు తనని శపించాలి, ఇస్రాయేల్ ను శపించాలంటే మరి యొక్క బిలాము నోటు వెంట శాపాల బదులుగా ఇస్రాయేల్ ఎడల మరి ఆశీర్వాదాలు వచ్చినాయి, దీవెనలు వచ్చినాయి. ఆ మాటలలో దేవుడు ఎన్నడూ కూడా ఇశ్రాయేలుని శపించేవాడు కాదు, ఇశ్రాయేలును ప్రేమించేవాడు. ఇశ్రాయేలు ఆయన సొంత సొత్తు, ఆయన జనాంగము అని చెప్పబడే సందర్భంలో ఇక్కడ దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన మాట ఇచ్చి స్థాపించే దేవుడు. ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తానని చెప్పాడు, ఇశ్రాయేలు కనానుకు తీసుకెళ్తానని చెప్పాడు. ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు. ఆయన వారి పక్షాన కొన్ని మాటలు పలికున్నాడు, వాటిని స్థాపించే దేవుడు. అంటే దేవునిని స్వతహాగా సత్యవంతుడిగా మరియు అబద్ధం లేని వ్యక్తిగా, అబద్ధం చెప్పలేని వ్యక్తిగా మనము అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుడు సత్యము ఆయన అనే మాట మనం ఖచ్చితంగా దృఢీకరించే వాక్యం చూస్తే గనక హెబ్రీలకు రాసిన పత్రిక 6:17 చూస్తే, దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి, మరి దేవుడు ఒక రెండు విషయాలు మరి అక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసదను. ఈ రెండు మాటలు, ఈ రెండు వాగ్దానాలను ఈ వారసులైన వారిగా నిశ్చయంగా కనపరచాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులు అంటే దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే అది ఎన్నటెన్నటికి అది నిజమవుద్దు గాని కాదు, అందులో ఒక పొల్లు గాని సున్నా గాని తప్పిపోదు. ఇక ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నోటి వెంట వచ్చిన మాట ఖచ్చితంగా జరిగి తీరుద్ది. ఆయన ఆ యొక్క ఆ మాట నిశ్చలమైనది. ఎలా ఆ వాగ్దానానికి వారసులైన వారికి దాన్ని కనపరచటానికి ఆయన ఆ కార్యము చేస్తున్నాడు. దేవుడు అబద్ధమాడుట అసాధ్యమని బైబిల్ సెలవిస్తున్నది. 1 సమూయేలు 15:29 అక్కడ సమూయేలు మాట్లాడుతున్నాడు. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపపడడు. హల్లెలూయా. ప్రభు గురించి రాయబడిన ఈ మాటలు నిజంగానే బైబిల్ గ్రంథంలో దేవుడు సత్యవంతుడు అని బైబిల్ చెప్తుందంటే, అంటే ఆయన అబద్ధము లేనివాడు, అబద్ధం ఆడని వాడు, ఆయనలో అబద్ధం లేదు. అంటే ఒక నెగిటివ్ షేడ్ మనకు తెలిస్తే తప్ప పాజిటివ్ షేడ్ మనకు అర్థం కాదు. ఆయన నిజమైన వాడు, సత్యవంతుడు అంటే ఆయనలో అబద్ధం లేదు. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు, ఆయన నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. హల్లెలూయా. ఆయన ఏ మాట సెలవిస్తే తన నోటి వెంట అది ఖచ్చితంగా అవును, ఆమెన్, హల్లెలూయా. మరి దావీదుకి ఆయన వాగ్దానాలు చేశాడు కదా. ఏమని వాగ్దానం చేశాడు? కీర్తన 89:33 నా కృపను అతడికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాసతను విడువను. 37 అంటాడు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. హల్లెలూయా. ఏమని ప్రమాణం చేశాడు? ఇదిగో నీ సింహాసనము తరతరాలకి నేను దాన్ని స్థిరపరుస్తాను, నీ సింహాసనంలో నుంచి ఒకడు మరి ఉద్భవించబోతున్నాడు. హల్లెలూయా. నా కృప అతనికి
పూర్తిగా ఎడము చేయను. నా విశ్వాసతను నేనెన్నడూ కూడా విడిచిపెట్టను. నా పరిశుద్ధతతోడని నేను దావీదుతో ప్రమాణము చేశాను. నేను అబద్ధమాడను. హల్లెలూయా. నేను ఒక మాట సెలవిచ్చాను. దావీదులో ఒక మాట సెలవిచ్చాను. నీ సింహాసనం తరతరములుండు నేను మాట సెలవిచ్చాను. నీ గర్భములో నుంచి పరిపాలించువాడు వస్తాడని నేను ఒక మాట సెలవిచ్చాను. అది ఖచ్చితంగా తూచా తప్పకుండా జరిగే విషయం అని చెప్తా ఉన్నాడు. తీతు పత్రికలో కూడా పౌలు భక్తుడు రాస్తూ దేవుడి గురించి ఆయన అబద్ధమాడనేరని దేవుడని తీతు 1:3 రాస్తున్నాడు. ఈ దేవుడు సత్యవంతుడంటే అబద్ధం లేనివాడు, అబద్ధం ఆడలేనివాడు, అబద్ధం ఆడనేరని దేవుడని బైబిల్ ఉటంకిస్తా ఉన్నది. హల్లెలూయా. దేవుడు మరి శక్తివంతమైన ప్రేమగల జీవి మాత్రమే కాదు గాని సత్యానికి ఆయన అంతిమ మూలము మరియు సత్యానికి ఒక ప్రమాణమని బైబిల్ గ్రంథం మనకు చెప్తున్నట్లుగా మనము చూడగలం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ సత్యానికి ఒక ప్రతిరూపమైనట్లుగా, ఆయన ఒక ప్రతిబింబమైనట్లుగా చూడగలం. దేవుడు సత్యవంతుడు. అక్కడి నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు కూడా మరి తండ్రి అయిన దేవుని వద్ద నుంచి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు కూడా సత్యానికి ప్రతిరూపంగా చూడొచ్చు. ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో మనము చూస్తే మరి క్రీస్తు ప్రభు సత్యానికి ప్రతిరూపంగా ప్రస్తుతించబడ్డాడు. ఆయనను అనుసరించడం సత్యాన్ని తెలుసుకోవటానికి ఒక మార్గంగా మరి అక్కడ ప్రస్తుతించబడినట్లుగా చూడగలం. అంటే బైబిల్ దేవుడు నిజమైన దేవుడు. ఆయన ఆరాధనకు యోగ్యుడే కాదు, ఆయన నమ్మదగిన వాడే కాదు, నమ్మకానికి అర్హుడుగా ఉన్నాడని, అసత్యవంతుడుగా ఉన్నాడని బైబిల్ నొక్కి వక్కాణిస్తా ఉన్నది. యోహాను సువార్త 18:37 చూస్తే ప్రభు ఆ యొక్క సిలువకు వెళ్ళక ముందు తీర్పుకి నిలబడి ఉన్నాడు. ఈ యొక్క పిలాతు ముందు తీర్పుకు నిలబడి ఉన్నాడు. పిలాతు అడుగుతా ఉన్నాడు, అనేక ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. అనేక ప్రశ్నలు వేస్తున్నప్పుడు పిలాతు అంటున్న మాట, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. హల్లెలూయా. నా మాట వినే ఒక గుంపు ఉన్నారు. ఎవరంటే గనక వారు సత్య సంబంధి అయిన వారు మాత్రమే నా మాట విని నన్ను అంగీకరించి నాలో కొనసాగుతారు. అసలు నేను ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే నేను రాజును. ఏ రాజునై ఉన్నాను నేను? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టిన రాజునై ఉన్నాను. సత్యం అనే దాన్ని స్థాపించుటకు నేను వచ్చినటువంటి రాజునై ఉన్నాను. అందుకోసమే ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను. అంతేకాదు నా మాటలు ఎవరు వినగలరంటే సత్యవంతుడైన వారు మాత్రమే, సత్య సంబంధి అయిన వారు మాత్రమే నా మాటను వినగలరు. నేను రాజును, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టానని చెబుతున్నాడు. అంతేకాదు మరి యొక్క యూదులతో కూడా ఆయన ఆ వారితో వాదన కలిగినప్పుడు 8:31 అంటున్నాడు ప్రభు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా. ఈ వాక్యపు లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఈ సత్యములో మనం ఎస్టాబ్లిష్ చేయబడలేమండి. సత్యములో మనం వేరుపారాలి, స్థిరపరచబడాలంటే ఈ వాక్యము లోతులోకి మనం వెళ్ళగలగాలి. అప్పుడు ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మనము జీవించే అబద్ధ జీవితము, మనము కలిగి ఉండే ప్రలోభ జీవితము, మనము కలిగి ఉండే అనేకమైనటువంటి లోకంలో అనేకమైన డిస్ట్రాక్షన్స్ లో, అనేకమైన వ్యతిరేకతలు, అనేకమైనటువంటి అన అననుకూలమైన పరిస్థితుల్లో మరి దేవుని కొరకు మనం జీవించాలంటే ఈ సత్యవంతుడైన దేవుని మనం ఉండాలి. ఈ సత్యం అనే వాక్కులో మనము ప్రతిష్ఠించబడాలి. అప్పుడు ఈ వాక్కు మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నీ వాక్యమే
సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ప్రభు 17 అధ్యాయంలో పలికిన మాట 17 17 అంటే దేవుని యొక్క లేఖనము, ఈ యొక్క ప్రభు నేను సత్యము సత్యము సత్యమని అనేక చోట్ల పలికినట్లుగా మనము చూడగలము. అది ఎక్కువగా ఒక యోహాను సువార్తలోనే ఈ మాటలు మనము చూడగలము. ప్రాముఖ్యంగా ప్రభు నేను మార్గము, సత్యము, జీవమై ఉన్నానని పలికిన మాట 14:6లో పలికిన మాట. అంతేకాదు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతూ కూడా ఆయన సత్య స్వరూపియగు ఆత్మ మిమ్మల్ని సర్వ సత్యములోనికి తోడుకొని వెళ్ళును అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ యొక్క సత్యమైన వాడు. అంతేకాదు సర్వ సత్యములోనికి తోడుకొని వెళ్ళేవాడు. అంటే దేవుడు సత్యవంతుడు, క్రీస్తు ప్రభు ఇక్కడ సత్యవంతుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సత్యవంతుడుగా ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన మనల్ని సర్వ సత్యములోకి, ఆల్ ట్రూత్ లోకి తోడుకొని వెళ్తాడు. 14 17 15 26 16 13లో చూచినట్లయితే ఈ పరిశుద్ధాత్మ, ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ మనల్ని సర్వ సత్యములోకి తోడుకొని వెళ్తున్నట్లుగా మనము చూడవచ్చు. క్రీస్తు ప్రభు తన వచ్చిన కారణం చెప్తూ, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమని చెప్తూ, నా అంతటి నేనే రాలేదు, నేను ఎక్కడి వాడనో మరి నేను ఎరుగుదును, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరగరు. నేను ఒక చోట నుంచి బయలుదేరి వచ్చాను, ఒక ఆయన నన్ను పంపించాడు. ఆయన ఎవరు అంటే గనక ఆయన సత్యవంతుడు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. 8:26లో కూడా నాకు అనేకమైన సంగతులు కలవు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చడానికి, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన యుద్ధ వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రి సత్యవంతుడు, నేను కూడా సత్యవంతుడనై ఉన్నాను. ఎలా ఉన్నాను? తండ్రి ఏది పలికాడో, తండ్రి ఏది మాట్లాడాడో ఆ మాటలు తండ్రి యుద్ధ వినిన సంగతులే నేను మీకు బోధించుచున్నాను. హల్లెలూయా. మరి ప్రభు గురించి అక్కడ ఉన్న పరిసయ్యులు కూడా టెస్టిఫై చేస్తున్నారండి. మార్కు సువార్త 22:16, మరి మత్తయి సువార్త 22:16, మార్కు 12:14లో వారు చెప్తున్న మాటలు చూస్తే, వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టిన వాడవని మేము ఎరుగుదుము, మరియు నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చి వారు ఈ మాటలు చెప్తున్నారు. అయ్యా నువ్వు సత్యవంతుడైన దేవుడు, నీ బోధలు ఎలా ఉన్నాయంటే అసలు అది ఏ మాత్రం మొహమాటం లేకుండా నీవు సత్య మార్గాన్ని నువ్వు ఖచ్చితంగా ఆ సత్యాన్ని నువ్వు బోధిస్తా ఉన్నావు. నువ్వు ఎవరిని కూడా లక్ష్య పెట్టడం లేదు, ఈ సత్యమైన మాటలే నువ్వు బోధిస్తున్నావు, సత్యవంతుడైన దేవుని గురించే నువ్వు ప్రకటిస్తున్నావు. నువ్వు అసలు ఎక్కడ కూడా మోమాట పట్టం గాని, ఎవరినైనా అటు ఇటు మరి మరి గొప్ప చేయటం కానీ ఇవన్నీ నువ్వు చేయటం లేదయ్యా. కానీ లోకంలో చూస్తే వాక్యం చెప్పమంటే పొగడ్తలు ఎక్కువైపోయినాయి. వారిని గురించిన పొగడతా, వీరిని గురించిన పొగడతా, లేకుంటే మనని గురించి మనమే పొగుడుకోట, ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పటంలా. కానీ మరి ఆ యొక్క పరిసయ్యులు ఆయన గురించిన మరి యొక్క సత్యాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. నువ్వు సత్య సంబంధి అయిన వాడవు, నీ మాట అవునంటే అవునుగా ఉన్నది. అసలు నువ్వు చెప్పేటప్పుడు, ఈ బోధించేటప్పుడు ఏ మాత్రం ఎవరిని కూడా నువ్వు మెప్పించే పని చేయటం లేదు, మొహమాట పట్టలేదు. గాని ఆ సత్య మార్గాన్ని, దేవుని మార్గాన్ని నువ్వు సత్యంగా బోధించుచున్నావు అంటున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు 7:18 యోహాను సువార్తలో, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. అంటే ఏ పని మనకు కమిషన్ చేయబడిందో, ఎవరి నిమిత్తం మనం బోధించాలని దేవుని వాక్యం సెలవిస్తుందో ఆయనను గురించే ప్రకటించాలి. క్రైస్ట్ సెంటర్డ్ టీచింగ్స్ మాత్రమే ఉండాలి. అది ప్రీచింగ్ గాని, ఒక టీచింగ్ గాని, అది ఏదైనా కూడా క్రైస్ట్ సెంటర్డ్ గా, అంటే దే తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును. నువ్వు నేను ఎలా ఉన్నావు? స్వకీయ మహిమను వెతుకుతున్నామా? లేకుంటే
మనను పంపిన వారు, మన అభిషేకించిన వారు, మన అపాయింట్ చేసిన వాని యొక్క మహిమను మనము వెతుకుతున్నామా? ఎవరైతే అసత్యవంతుడైన వారిని గురించి బోధించేటప్పుడు మనము కూడా ఆ సత్యములో మనం ప్రతిష్ఠించబడిన వారమై ఆ సత్యాన్ని, సత్య వాక్కును ఉన్నది ఉన్నట్లుగా మనం బోధించబద్దులై ఉన్నాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 15:8 అసలు క్రీస్తు ప్రభు వచ్చిన కారణము పౌలు భక్తుడు చెబుతున్నాడు. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతులని స్థాపించుటకును, అన్ని జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు ఆ పరిచారకుడై వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఈ దేవుని గురించి అర్థం చేసుకోవాలంటే దేవుడు ఎవరో మన కంటికి కనిపించడు. ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆకాశ మహాసకాశాలు పట్టజాలని దేవుడుగున్నాడు. అనంతుడుగా ఉన్నాడు. మరి ఎక్కడో ఉన్నాడు. కానీ ఆయన దేవుడు సత్యవంతులని స్థాపించటానికి, ఆయనను గురించి తెలుసుకోవటానికి, ఆ దేవుని మహిమపరచటానికి క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. హల్లెలూయా. క్రీస్తు లోకులకు పరిచారకుడుగా సేవ చేసేవాడిగా వచ్చాడు. దేని కొరకు వచ్చాడు? తండ్రి అయిన దేవుడు ఆయన సత్యవంతుడని స్థాపించడానికి వచ్చాడు. అంతేకాదు, నీవు నేను కూడా సత్యవంతుడు అయిన వారిని ఎరగాలని 1 యోహాను పత్రిక 5:19 రాయబడి ఉన్నది. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని మనం ఎరుగుదుము. ఈ ఉదయ కాలము ఎలాగున మనం సత్యవంతుడు ఉన్నామని గ్రహించగలుగుతున్నాము. అవునా కదా? ప్రభు మనకి జ్ఞానము దయచేశాడు, జ్ఞానాత్మ దయచేశాడు, వివేకాత్మ దయచేశాడు. మొదటి కొరింథీ పత్రికలో మరి 1వ అధ్యాయము చివరి వచనంలో ఉంటది, ఆ దేవుడు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఆయన మనకు అయిపోయాడు. జ్ఞానం అయిపోయాడు, ఆయన విమోచన అయిపోయాడు, పరిశుద్ధత అయిపోయాడు, ఆయన నీతి అయిపోయాడు కదా. ఆయన జ్ఞానము, నీతి, వివేకం అయిపోయాడు. ఇక్కడ మనకి ఈ యొక్క వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. మనము ఆ సత్యవంతుడైన వారిని ఎరిగి ఈ సత్యమందు మనము ఎస్టాబ్లిష్ చేయవలనని, ఆ సత్యవంతుడిని ఎరగటానికి ప్రభు ఈ లోకానికి వచ్చి సత్యవంతుడైన దేవుడిని మనకు పరిచయం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభుకి ఒక నామము ఇవ్వబడింది. ప్రకటన గ్రంథం 19:11 చూస్తే ఒక పరలోకము తెరవబడిందంట. అప్పుడు ఒక తెల్లని గుర్రం కనపడిందట. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడు అను నామము గలవాడు. హల్లెలూయా. ప్రభు అనేక సార్లు పదే పదే తండ్రి నేను ఒకటై ఉన్నామని పలికాడు కదా. అంటే తండ్రి అయిన దేవుడే కాదు, సత్యవంతుడు కుమారుడైన క్రీస్తు ప్రభు కూడా సత్యవంతుడై ఉన్నాడు. ఆయన పేరే సత్యవంతుడంట కదా. నేను సత్యాన్ని స్థాపించడానికి వచ్చాను, నేను సత్యమైనానని ప్రభు చెప్పినట్లుగా ఆయనకు ఒక పేరు ఇవ్వబడింది. ఆ పేరు కూడా ఆయన సత్యవంతుడని పేరుగా ఇక్కడ మరి లిఖించబడినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడ మరి ఇంకను 8వ అధ్యాయం 55లో ప్రభు అంటాడు, నేను ఆయనను ఎరుగుదును, నేను ఆయనను ఎరగనని చెప్పిన ఎడల నేను కూడా మీ వలె అబద్ధికుడనై ఉంటాను. కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన సత్యవంతుడై ఉన్నాడు, ఆయన మాట నేను గైకొనుచున్నాను. ప్రభు తండ్రి గురించి సర్టిఫై చేస్తూ, నేను ఆయన ఎరిగి ఉన్నాను, మీరు ఎరగలేదు ఆయన్ని. ఒకవేళ నేను ఎరగలేదని చెప్పానా, నేను అబద్ధికుడనైపోతాను. ఎందుకు? తండ్రి వద్ద నుంచి నేను బయలుదేరి వచ్చాను, తండ్రిని నేను ఎరిగి ఉన్నాను. ఒకవేళ ఆయన ఎవరో నేను ఎరగలేదన్నానా, నేను అబద్ధికుడనైపోతానని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాట నేను గైకొంటున్నాను. ఇప్పుడు మనము ఎలాగున సత్యవంతులుగా ఉన్నామంటే 1 యోహాను 2:27 చూస్తే, మీరు పొందిన అభిషేకము, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక మీకు ఎవడును బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. ఈ ఉదయ కాలము దేవునిలో మనం కొనసాగుతున్నామంటే కారణం ఏంటంటే, ఒక అభిషేకం మనకి ఇవ్వబడిందండి కదా. మనందరినీ కూడా దేవుడు అభిషేకులుగా మార్చి ఉన్నాడు.
క్రీస్తు అనగా అభిషిక్తుడు. తనను దగ్గరకు వచ్చిన వారికి ఆయన ఏం చేస్తాడు? కొలతలేని ఆత్మ ఇస్తాడు. తన్ను మరి ఎవరినైతే ఆయన ఆకర్షించుకున్నాడో, ఎవరినైతే తన యొద్దకు పిలుచుకున్నాడో, బట్టి రక్షణ మాత్రమే దేవుడు ఇవ్వట్లేదండి. యేసు అనే రక్షణ మాత్రమే మనం పొందుకోలేదు గాని, రక్షకుడిని పొందుకోలేదు గాని, క్రీస్తు అనే అభిషిక్తుడు కూడా మనం పొందుకొని ఉన్నాం. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. ఈ సత్యము అందులో మనం ప్రతిష్ఠించబడటానికి ఈ అభిషేకాత్మ దేవుడు మనల్ని నింపుతున్నాడండి. ప్రతి ఉదయకాలము స్తుతి ఆరాధనలో మనం ఏం చేయబడుతున్నామో తెలుసా? అభిషేకాత్మ చేత నింపబడుతున్నాం. ఉదయకాలం నిద్ర లేచినప్పటికీ మనకు నిరసత్వ ఇవన్నీ కూడా మనలో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే స్థుతులు చెల్లించడం ప్రారంభించామో మనలో ఒక ఆత్మ అభిషేకము, ఆత్మ పెనట్రేట్ అయ్యి తిరిగి మనల్ని నూతన పరుస్తా ఉంటది. స్తుతి స్తోత్రం, అయ్యా ప్రభువా నీకు వందనాలయ్యా, ఇటు విధంగా ఈ కార్యాలు నువ్వు చేసావని మనం ఎవరి స్థుతులు చెల్లిస్తున్నా గాని ఏకీభవించినప్పుడు మన ఆత్మలో ఒక నూతనత్వం, అభిషేకము పొంగి పొర్లుతున్నట్లుగా మనం అనుభవించగలం. మనకు దేవుడు అనుగ్రహించిన అభిషేకము మనలో నిలుచుచున్నది గనుక హల్లెలూయా. ఈ అభిషేకములో మనం ఇంకనూ లోతుకు వేరు పారాలి. హల్లెలూయా. మొదటి యోహాను 5:20 అంటున్నాడు, ఈ అభిషేకం పొందుకోవటం కాదు కానీ ఈ యొక్క సత్యము అయిన దేవుని యందు, ఈ సత్యవంతుని యందు మనం అందులో స్థిరపరచబడిపోవాలండి. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. క్రీస్తు ప్రభులో మనము ఆయనలో మనం వేరు పారాలి. ఆయన యందు, ఆ సత్యవంతుని యందున్నాము. యేసు క్రీస్తునందున్న వారమై ఆ సత్యవంతుడైన దేవుని యందు మనం ఉన్నాము. ఆ దేవుడు ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన నిత్య జీవమైనాడు. ఆయన సత్యమై ఉన్నాడు. హల్లెలూయా. మరి మొదటి తెస్సలోనిక 1:9 పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులకు ఈ లోకంలో అనేకమైన విగ్రహాలంటే మనం డైరెక్ట్ గా బొమ్మలు పెట్టుకొని ఆరాధన చేయట్లేదు. రక్షింపబడిన మనము ఆ యొక్క విగ్రహారాధన పాపము ఆ చీకటి నుంచి బయటకు వచ్చాం కదా. అనేక మంది అన్యులు కూడా విగ్రహారాధన చేసే గుంపులోంచి బయటకు వచ్చారు. మనము కూడా విగ్రహారాధననే ఆ పాప శాపలోంచి బయటకు వచ్చాం. కానీ అనేకమైన విగ్రహాలు మనం ఇంకా మన లోపల పెట్టుకొని మనం జీవిస్తా ఉన్నాం. అంటే అధికమైన ప్రేమ, అధికమైన ఇష్టము, అది దేని మీద ఉన్న ఒక వ్యక్తి మీద కానీ, ఒక వస్తువు మీద కానీ, ఏదైనా అది ప్రభువుకి మించి ఏదున్నా కూడా అదేమైపోతుంది? విగ్రహం అయిపోతుంది. మరి మీరు ఆ విగ్రహములను విడిచిపెట్టి లిటరల్ గా అక్షరాల ఉన్న విగ్రహాలను విడిచిపెట్టారు. అంతేకాదు మీ మనస్సాంతరంగంలో మీరు ప్రతిష్ఠించుకునే ఆ విగ్రహములను విడిచిపెట్టి జీవమగల సత్యవంతుడైన దేవునికి మీరు దాసులాగండి అవ్వండి అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. అంటే దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తూ సత్యానికి అనుకూలంగా మనము జీవించాలని బైబిలు విశ్వాసులమైన మనకు పిలుపునిస్తున్నది. మొదటి యోహాను 2:4 చూస్తే, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అంటే మనము సత్యవంతుని యందు ఉన్నాము అంటే మనలో అబద్ధం లేదు. ఎప్పుడు మనలో అబద్ధం ఉండదు? దేవుని యొక్క వాక్యములను, ఆయన ఆజ్ఞలను గైకున్నప్పుడే. హల్లెలూయా. మరి ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మేము లోకానికి మోసగాండ్రగా కనపడుచున్నాము కానీ మేము సత్యవంతులమై ఉన్నాము. హల్లెలూయా. 2 కొరింథీ 6:9 వారి గురించి లోకము చాలా రకాలుగా విపరీతంగా మాట్లాడుతుంది. కానీ ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, మేము సత్యవంతులము, సత్యవంతుడైన వాని యందు మేము ప్రతిష్ఠించబడి ఉన్నాము. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం అనుసరించలేదా ఏమైపోతాం? అబద్ధికులుగా మారిపోతాం. దేవుని ఆజ్ఞలు గైకొనని ఎడల, ఆజ్ఞానుసారంగా ఆయన చెప్పిన వాక్యానుసారంగా ఆయన బోధ ప్రకారంగా మనం నడుచుకోలేదా మనమేమైపోతాం?
అబద్ధికులం అయిపోతాం. దేవునిలో అబద్ధం లేదు. ఆయన సత్యవంతుడైన దేవుడై ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి స్థాపించే దేవుడై ఉన్నాడు. ఆయన మాట తప్పని దేవుడై ఉన్నాడు. భవిష్యత్తులో చెప్పని, లేక భవిష్యత్తు కొరకైన ఒక మాట మన కొరకు, ఒక వాగ్దానం చెప్పని, గతంలో ఆయన ప్రాఫెసీగా ఒక మాట మనకి చెప్పని, మరి ఇదిగో ఇలా జరగబోతుందని ఒక ప్రాఫెసీగా రాయబడిన ఆ యొక్క ప్రవచన గ్రంథాలను ప్రకారంగా చెప్పని ఈ దినము వర్తమానాల ద్వారా దేవుడు మనతో ఈ ప్రకటన ద్వారా ఏది మాట్లాడినా కూడా సత్యమైన వాక్కులండి. ఈ రాయబడిన జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి వాక్కు కూడా సత్యమైనది. ఈ యొక్క వాక్కుని మనం అనుసరించాలి. ఈ వాక్కును మనం గైకొనాలి. ఈ వాక్కు ప్రకారంగా మనము జీవించాలి. ఒకవేళ ఈ వాక్కుని మనము అనుసరించలేదా ఏమైపోతాం? అబద్ధమునకు జనకుడైన వారి బిడ్డలం అయిపోతాం. కనుక దేవునిలో మనము ఆ సత్యవంతుని యందు మనము ప్రతిష్ఠించబడదాం. దేవుడు సత్యవంతుడు, క్రీస్తు ప్రభు సత్యవంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు సత్యవంతుడు, మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తా ఉన్నాడు. ఒకవేళ మనం ఈ సత్యమందు ప్రతిష్ఠించబడలేదా, అగ్నికి, రెండవ మరణానికి మనం వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథం 21:8, 21:27, 22:28 చూస్తే, 22:15 చూస్తే, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపుల ఉందురు. మరి అబద్ధమైన దానిని జరిగించు వాడెవడును దేనిలోకి గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే ఆ యొక్క పరలోకంలోకి, నిత్య మహిమలోకి వెళ్ళిపోతారు గనక వారెవ్వరు కూడా మరి అందులోకి ప్రవేశించే అర్హత కోల్పోతారు. ఎవరు? మరి ఆ యొక్క జీవ గ్రంథమందు పేరు లేని వారు, లేకుంటే అబద్ధమైన దాన్ని జరిగించేవారు, మరి ఇక నిషిద్ధమైనది ఏదైనా తమ హృదయాలలో కలిగి ఉన్నారు. అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవారు వెలుపట ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను సత్యవంతుడైన దేవుడును, మిమ్మల్ని సత్యమందు నేను ప్రతిష్ఠించున్నాను. నా వాక్యమే సత్యము. ఈ వాక్యములో నేను ఇచ్చే ఆజ్ఞల్లో మీరు మరి ఆ ప్రతిష్ఠించబడిన వారే. ఈ ఆజ్ఞలు అనుసరిస్తూ మీరు నడవండి. ఆజ్ఞలు మీరి ఉన్నారా? మరి మీరు అబద్ధికులుగా మార్చబడుతున్నారు. ఇదే మాట కదా. ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు. 1 యోహాను 2:4. వానిలో సత్యము లేదు. కనుక దేవుడు సత్యవంతుడై నిన్ను నన్ను కూడా ఆ సర్వ సత్యములోకి నడిపించటానికి క్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. సత్యవంతుని యందు మనం ప్రతిష్ఠించబడదాం కదా. మనము సత్యవంతుని యందున్నాము. అబ్బా, ఈ మాట నిజంగా నన్ను చాలా ప్రోత్సాహపరిచింది. మనము సత్యవంతుని యందున్నాము. ఆయన సత్యవంతుడు, మనము కూడా సత్యవంతుని మందున్నాము. ఆ సత్యము గ్రహించటానికి దేవుడు మనకు అభిషేకం ఇచ్చాడు. అభిషేకాత్మ ద్వారా సత్యము గ్రహించిన వారమై, సత్యములో వేరుపారిన వారమై, సత్యం కొరకు మనము కూడా జీవించటానికి దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్.